రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఈడీ సోదాల్లో భాగంగా మొన్న కవిత గారు అయితే అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా వాళ్ళ ఆడపడుచు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈడీ దాడులు అయితే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ బంధువుల మీద కూడా ఈడీ దాడులు అయితే మొదలుపెట్టారు. అసలు ఏంటి సార్ మరలా ఏంది కొత్తగా? అంటే సహజం కదండి. ఎలా అంటే ఒక వ్యక్తి, ఒక పలుకుబడి గల వ్యక్తి లేదా పలుకుబడి రాజకీయ నేత ఉన్నప్పుడు వాళ్ళ చుట్టాల బంధువులలో కూడా సోదాలు నిర్వహిస్తారు. అది కామన్ ఎలిమెంట్. ఎందుకంటే వాళ్ళకి బినామీగా పెట్టి వాళ్ళ పేరు మీద పెట్టారా, లేదా వాళ్ళ ఇళ్లలో ఏమైనా దాచిపెట్టారా? నమ్మకమైన ఎవరు? బంధువులేగా, లేదా అత్యంత సన్నిహితులు. ఆ సన్నిహితులే కాలక్రమేణా బినామీగా మారింది. సన్నిహితులు అంటే ఫ్రెండ్స్లో కూడా కొంతమంది నమ్మకదగ్గ వాళ్ళు ఉంటారు. చుట్టాల బంధువులు మ్యాక్సిమం ఉంటారు. చుట్టాల బంధువులకి ఎందుకు ప్రయారిటీ ఇస్తారంటే, సరే వాడు మందే తిన్నాడులే, దోచుకున్న మందే కదా, మనవాడే కదా, బాగుపడినాయి, మన పేరు చెప్పుకుంటాడులే అనే కన్సర్న్ ఉంటుంది కదా. సో ఎవరైనా సహజం. ఇప్పుడు తగ్గించేశారు. కానీ ఐటీ వాళ్ళు ఇంతకుముందు రైడ్స్ చేస్తే అందుకే ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా పొద్దున బయలుదేరి వెళ్ళిపోయేవారు. ఒకేసారి వాళ్ళు లైన్లన్నీ కట్ చేసి, ల్యాండ్ లైన్ అప్పుడు బిఎస్ఎన్ఎల్ కాదు, కట్ చేసేసి చుట్టాల బంధువులకు ఏకకాలంలో చేసేవాళ్ళు. మళ్ళీ టీములుగా విడిపోయి ఒకేసారి ఒక 10 టీములు, ఒక 5-6 టీములుగా విడిపోయి ఆ పర్టికులర్ ఎక్స్ అనే పర్సన్కి రైడ్ చేయాలనుకోండి, ఎక్స్ దగ్గరికి మెయిన్ వాళ్ళు వెళ్తారు ఎక్కువ మంది. మిగతావన్నీ టీములుగా విడిపోయి వాళ్ళ బాగా దగ్గరగా ఉండే అనుయాయులు, దగ్గరగా ఉండే బంధువులకి రైడ్స్, ఏకకాలంలో రైడ్స్. మీరు ఎప్పుడైనా న్యూస్లో వార్తలో విన్నారా? ఏకకాలంలో 6 చోట్ల సోదాలు నిర్వహించిన ఐటీ అని, ఈడీ అని. సేమ్ అదే కాన్సెప్ట్. సో ఈసారి ఏంటంటే బలమైన సాక్ష్యాధారాల కోసం ప్రయత్నించారు. సుమారుగా 3 నుంచి 4 గంటల సేపు సోదాలు నిర్వహించిన తర్వాతే కదా కవిత గారిని ఆవిడింట్లోనే ఆవిడకి అరెస్ట్ చేశారు. ఆవిడ కొత్తగా కట్టుకున్న ఇంట్లోనే. ఆ ఇల్లు కూడా చాలా బాగుంటుందంట, ఇంద్రభవనంలాగా ఉంటుంది. ఆ ఇంద్రభవనం ఉండడం కూడా అదే మైనస్ అయింది ఆవిడకి, అంటే నా అభిప్రాయం. అంతే కదా, కళ్ళు దృష్టి పడింది అని అంటారు చూసారా, నరదిష్టి. ఎస్, అది చాలా అద్భుతం. అంటే నాకు తెలిసిన ఒక మిత్రుడు ఇలాగే ఏదో పని మీద వెళ్ళి కవిత గారిని కలిసినప్పుడు చూశారంట. అసలు ఎంతగా సూపర్ అంటే ఒక్కొక్క వాడే ఐటెం కూడా, ఇంటీరియర్ డెకరేషన్ కూడా ఎంత బాగా ప్రతిదీ కేర్ తీసుకున్నాట. అంటే ఎవరికైనా సొంత ఇల్లు కల కదండి. సో ఎవరు రేజ్ తగ్గట్టు వాళ్ళు కట్టుకోవాలనుకుంటారు, దాంట్లో తప్పేమి లేదు, అది తప్పు కూడా కాదు. సో ఆవిడకి ఒక టేస్ట్ ఉంది, ఆ టేస్ట్ తగ్గట్టు కట్టుకున్నారు. సో అద్భుతం అంట. సో ఆయన కూడా అబ్బా కట్టుకుంటే మేడం గారిలాగా ఇల్లు కట్టుకోవాలబ్బా, అందులో మనం 10% కట్టుకున్న సూపర్. అంటే అంత బాగా కలరు ఎంచుకోవడం కానీ, చూజ్ చేసుకోవడం, ఏవి ఎక్కడ పెట్టడం, ఆ మొక్కలు కానీ, లేదంటే ఆ స్టోన్, ఆ గ్రెనేడ్ ఏది వాడాలి, ఏది బాగా చేశారు. సో అట్లాగా కొన్నిసార్లు అబ్బా ఎంత చేశారంటే వీళ్ళు ఏదో స్కామ్ చేస్తున్నారో లేదంటే ఏం చేస్తున్నారో రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఊరికే ఇప్పుడు వాళ్ళు నిజంగా కష్టపడినా కూడా ఏముంది లేరా, వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారంటారు. సో అలాంటి సందర్భంలో ఈడీ కానీ ఐడీ కానీ రైట్స్ చేస్తే సరే, ఇది ఇలా ఉంది, ఇక్కడ ఉంది, వెతికింది. ఆవిడ భర్తను కూడా అరెస్ట్ చేశారు, అనిల్ గారిని. సో అనిల్ గారిని అరెస్ట్ చేశారు కాబట్టి అనిల్ గారు తోబుట్టువుల్ని, బ్రదర్ని, అదే బ్రదర్ ఆర్ సిస్టర్ ఎవరైనా వాళ్ళల్లో కూడా సోదా చేస్తారు. మెయిన్ ఈవిడిని పెట్టి ఆయన అసలు చక్రం తిప్పుతున్నారో ఎవరికి తెలుసు. మెయిన్ భార్యలు పదవుల్లో ఉన్న ప్రతి భర్త కూడా మెయిన్ వాళ్ళు కీ పాయింట్స్ తీసుకున్నదంతా వాళ్ళే. వాళ్ళు చీఫ్ సెక్రటరీ అనుకోండి, ఏమనుకోండి, వాళ్ళే గౌరవప్రదంగా ఉంటారు. బట్ వాళ్ళు ఎక్కువగా, అంటే ఎక్కువ సందర్భాల్లో, అలాగని అందరూ అని కాదు. ఇప్పుడు గతంలో ఇక్కడ మనకు ఒక ఎమ్మెల్యే చూసారా, ఒక ఆయన వచ్చి ఆవిడ ల్యాండ్ గురించి, అతను ల్యాండ్ గురించి లేదు, అతను ఎప్పటికీ ఆవిడ ఎంఆర్ఓ సెటిల్ చేయట్లేదని ఆవిడ మీద పెట్రోల్ పోసాడు, ఈయన పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఈయన కాలిపోయాడు. అఫ్ కోర్స్ ఆవిడ అక్కడే స్పాట్లో కాలిపోయింది. ఈయన అది హుజూరాబాద్ ఇక్కడ మన అవుట్కట్స్. ఆయన 4 రోజులు 8 రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు, ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో ఆయన. అంటే ఏదో ల్యాండ్ ఇష్యూ కోసం వెళ్తున్నాడంట, ఎప్పటికీ ఆవిడ తేల్చట్లేదు. విషయం ఏంటంటే ఆ తర్వాత ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే ఆవిడది కాదు ప్రాబ్లం, భర్తనంట. ఆయన అన్ని ఆవిడకి ఎక్కడ పెట్టమంటే నువ్వు ఇక్కడ వీళ్ళకి ఎలా చేయి, వీళ్ళకి సంతకం పెట్టి వీళ్ళు పెట్టుకొని ఆయనే మొత్తం చెప్పేవాడు. సో భర్త, మేడం మీరు అలా ఆయన చెప్పిన మాట కాదు, మాకు కూడా కన్సిడర్ చేయాలనే ఉద్దేశంతో అడిగితే ఆవిడ క్లియర్గా చెప్పలేకపోయారు ఆవిడ. సో ఆవిడని తగలబెట్టేశాడు, ఈయన తగలబెట్టాడు. సో ఇట్లా మ్యాక్సిమం హస్బెండ్స్ ఎక్కువగా ఛార్జ్ తీసుకున్న సందర్భంలో మేబీ అయ్యుండొచ్చు.
వాళ్ళు ఆ కోణంలో కూడా ఆలోచించుండొచ్చు. అలా అని కవిత గారు కన్నవారి వైపు కూడా చేయరని కాదు, ఇటువైపు కూడా ఉద్దండులేగా. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళ చుట్టాల బంధువులు, మాజీ ముఖ్యమంత్రి గారు తండ్రి గారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్ని కోణాలను ఆలోచిస్తారు. అలా ఆలోచించినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటికి ఎవరు ఎక్కువగా వస్తున్నారు, వాళ్ళు ఎవరింటికి ఎక్కువగా వెళ్తున్నారు, వీళ్ళు ఎవరితో ఎక్కువ రిలేషన్లో ఉన్నారు, లిక్కర్ సంబంధించిన ఆ పాలసీలు విధి విధానాలని ఇవి కొత్తగా ఇంప్లిమెంట్ చేసి చెప్పారంట, ఎట్లా అయితే బెనిఫిషియరీగా ఉంటుందో అని. సో ముందు సాక్షిగా పిలిచిన ఈవిడ్ని ఛార్జ్ షీట్లో మెయిన్గా పెట్టారు. ఇప్పుడు అంటే ఈవిడ పెట్టే పాలసీ విధానాలు బెనిఫిషియరీ టు ద గవర్నమెంట్, బెనిఫిషియరీ టు ద వెండర్స్, ఎవరైతే అమ్ముకుంటున్నారో బెల్ట్ షాపుల్లాగా మార్చాలనుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ ఉంది. మరి ట్యాక్స్ రూపంలో వచ్చేది ప్రజలకు ఇబ్బంది కలిగించేది అంశంలో మాత్రం అది తప్పు. కాబట్టి ఆవిడ్ని తర్వాత ముందు సాక్షిగా పిలిచి కీరోలకి చేశారు. ఇప్పుడు ఆవిడ చేసిన తర్వాత ఆవిడ ఇచ్చిన వాంగ్మూలం పెట్టో, లేదంటే కేజ్రీవాల్ గారికి ఈవిడికి ఉన్న కాంటాక్ట్స్, ఎక్కడైతే మాట్లాడుకున్నారో, ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం, ఈవిడ హైదరాబాదు, ఆయన ఢిల్లీ, ఇలా గతంలో ఏవేవి వీళ్ళు కలిసి పనులు చేశారు, గతంలో ఏవేవి ప్రాజెక్టులకి ఎట్లా వీళ్ళు ఎక్కడ పరిచయం అయ్యి ఇవన్నీ లాగుతారుగా. ఆ లాగినప్పుడు ఆవిడ ఏం కీలక సమాచారం ఇచ్చారో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే మాట్లాడండి. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ అవ్వలే, అంటే పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అరెస్ట్ అవ్వలే, పదవి దిగిన తర్వాత అరెస్ట్ అయ్యారు. సో అలాగా అంత ముఖ్యమంత్రిగా అరెస్ట్ చేయగలేంది, బంధువుల్ని వాళ్ళ బంధువులలో సోదాలది తప్పే ఉంది. ఇది మొదటిసారిగా చేయడం కూడా కాదు సార్. జనరల్గా మన న్యూస్లో కూడా చూస్తే పలానా వ్యక్తి సమ్ ఎక్స్ ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగాయి, ఏకకాలంలో వాళ్ళ బంధువుల ఇంట్లో కూడా రైడ్స్ జరిపితే వాళ్ళ ఇంట్లో ఇన్ని పత్రాలు దొరికాయి, వీళ్ళ ఇంట్లో ఎంత క్యాష్ దొరికింది, వాళ్ళ ఇంట్లో ఎన్ని నగలు దొరికాయని ఒకేసారి పెట్టి ఫోటో తీసి చూపిస్తారు అవును కదా. సో అట్లాగా ఇప్పుడు ఈవిడికి పాలసీ విధానం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఇది ఈవిడికి వచ్చిన థాటేనా? ఈవిడికి పాలసీ విధానం ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకెవరైనా ఉన్నారా? ఈవిడ వెనక ఎవరున్నారు? లేకపోతే ఈవిడికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయా? ఇన్ని రకాలు కూడా ఆలోచిస్తారు కదా. అలా ఆలోచించినప్పుడు ఇంకా రాష్ట్రంలో ఇంకొంతమంది ఆ పార్టీకి చెందిన పెద్దలు ఎవరైనా బయటపడతారేమో నా డౌట్. బంధువులకే సోదాలు ఇవన్నీ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఎవరెవరు దీంట్లో హస్తం ఉంది? ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఊరికి ఆ పాలసీ విధానాలకి క్రియేట్ చేసి చెప్పడానికి కూడా, థాట్స్ అమ్ముకోవడానికి కూడా ఎంతో కొంత తీసుకుంటారు. అవును, మరి అలాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు వాళ్ళ పేరు కూడా వస్తుందేమో నెక్స్ట్ తెర మీదకి. సో అలాగా అందరూ ఎవరెవరు వాళ్ళ పరిచయాలు ఉన్నాయి, ఎవరెవరు డీల్స్ మాట్లాడుకున్నారు, ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉంది, ఎవరెవరికి ఎంత ముట్ట చెప్పారు, ఎవరెవరికి ఇప్పుడు అదే ఆమ్ ఆద్మీ పార్టీ గోవాల ఎన్నికలకు కూడా ఇట్లాగే చెన్నై నుంచి గోవా వరకు తరలించారట క్యాష్. మధ్యలో హైదరాబాద్ కూడా ఉందిగా, అక్కడ నుంచి ఇక్కడ చెన్నై నుంచి తరలించారంటే వాళ్ళకి ఇంకే విధంగా ప్లాన్ చేస్తుంటారు. మధ్యలో ఇటువంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే గోవా వరకు హవాలా మనీని తరలించే అవకాశం ఉంటుందా? సో ఇలాగా ఎవరెవరు సాయపడ్డారు వీళ్ళందరూ కూడా బయటకు వస్తాయి. కాబట్టి చాలా మంది తెలిసినా కూడా ఈ టైంలో తెలియదు అన్నట్టుగా స్తబ్దుగా సైలెంట్గా ఉండిపోతారు. సో చూద్దాం ఇప్పుడు అనిల్ గారు కుటుంబ సభ్యులు ఎంతమంది బయటకు వస్తారు, వాళ్ళకి తెలిసి వాళ్ళని కూడా వదలరుగా. మీకు అసలు ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఇవి ఏంటి, దేనికి సంబంధించి చెప్పారా అంటే ఏమో మాకు తెలియదండి, తెచ్చి ఉంచమన్నారు ఉంచారంటే వాళ్ళు ఊరుకుంటారండి. నేను ఆ పెట్లో ఏమి చూడలేదండి, నేను అలా ఇచ్చారు ఉంచేసాను అండి, మనకి సీరియల్స్లో చూపిస్తుంటారు చూసారు, అట్లాంటి వాళ్ళు ఊరుకోరుగా. సహజం ఇది బంధువులలో సోదాలు అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.